ప్రభుత్వం కానీ స్కూల్ అసిస్టెంట్స్ ని ప్రశ్నిస్తారు. రిజల్ట్ 100% గవర్నమెంట్ రిజల్ట్స్ రావాలి కదా. ప్రైవేట్ స్కూల్స్ 100% రిజల్ట్స్ వస్తున్నాయి, 600 మార్క్స్ వస్తున్నాయి. మరి లక్షల డబ్బులు, కోట్ల డబ్బులు మేము గవర్నమెంట్ మీ టీచర్స్ లక్షల జీతాలు ఇస్తే మీరు 100% రిజల్ట్స్ తీసుకురావడం లేదు, 600 మార్క్స్ తీసుకొని రావడం లేదు. మరి ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా ఉపాధ్యాయులు అని డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది సార్. బట్ అయితే రిజల్ట్ విషయంలో మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ప్రశ్నిస్తారు కానీ విద్యా వ్యవస్థ ఎలా నడుపుతున్నాము అనే ప్రశ్న ప్రభుత్వాలు వేసుకోవడం లేదు సార్. అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా వేసుకోవడం లేదు సార్. ప్రైవేట్ స్కూల్స్ లో సిస్టమ్ ఎలా ఉంది, మరి విద్యార్థికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రైవేట్ వ్యవస్థ అట్లుంది సార్. నర్సరీలో లెటర్స్ నేర్పిస్తారు, ఎల్కేజీలో వర్డ్స్ నేర్పిస్తారు, యూకేజీలో సెంటెన్సెస్ నేర్పిస్తారు, చదవడము రాయడము నేర్పిస్తారు. ఫస్ట్ క్లాస్ లో బుక్ ఇచ్చినప్పుడు ఆ పిల్లలు చదవడానికి రాయడానికి వస్తుంది. మన గవర్నమెంట్ స్కూల్లో చిన్న వయసులో పిండి బడి అని చెప్పి స్కూల్స్కి పంపిస్తారు, అంగన్వాడీ స్కూల్స్కి పంపిస్తారు. అక్కడ వాళ్ళకి పిండి పంచడము, బుక్కులు రాయడము, ఫోటోలు కొట్టడంతోనే సరిపోతుంది. అక్కడ దేర్ ఈజ్ నో లెటర్స్, రీడ్ అంటే రైట్, చదవడము రాయడానికి రాని పరిస్థితి ఉంది. నేను ఆగస్టులో కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ నుంచి టెస్టులు మాకు 2 టెక్స్ట్ బుక్లు, నాకంటే డబల్లా ఉన్న టెక్స్ట్ బుక్లు జూన్కి స్టార్ట్ అయితే, జూన్ 12 స్టార్ట్ అయితే నవంబర్కి కంప్లీట్ చేయాలి. వాళ్ళకి వీక్లీ టెస్ట్ పెట్టడానికి మాకు పాసిబుల్ లేదు, వాళ్ళని టెస్ట్ చేయడానికి పాసిబుల్ లేదు. ఆ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయడం చాలా కష్టం అయిపోయింది. నానా కష్టాలు పడి స్టడీ అవర్స్ తీసుకొని, స్పెషల్ క్లాసెస్ తీసుకొని, సండే క్లాసెస్, హాలిడేస్ లో మా హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, 2 years సారే సాక్షి, హాలిడేస్ లో కూడా క్లాసెస్ తీసుకొని నానా అవసరమైన సిలబస్ కంప్లీట్ చేసి లాస్ట్ పిల్లలు నానా వృద్ధి ఏమి 8 మార్కుల లెక్కలు 5 ఒకటే నేర్చుకుంటారు. ఈ కాళ్ళకు మొక్కుతాడు, కాళ్ళు పట్టుకుంటే వాని ఆయన క్షమించి నేర్చుకుంటే 35-40 మార్కులతో మంచి 7 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు, మిగిలిన అందరూ పాస్ అయ్యి మా సార్ యొక్క మనాలు పొంది సార్ నన్ను డిస్మిస్ చేస్తుండేమో కానీ ఎట్లా నా మ్యాథ్స్ లో రిజల్ట్ వచ్చింది. నా మ్యాథ్స్ రిజల్ట్ రావడానికి కూడా మా సార్ కారణం. నేను 4 గంటలు 5 గంటల వరకు నేను పోతే 5 నుంచి 6 వరకు ఆయన మరి లెక్కలు చెప్పారు సార్. సో నా పర్సెంట్ రిజల్ట్ కి మా సార్ హెడ్ మాస్టర్స్ కూడా ఒక కారణము సార్. ఏం లేదు సార్, మన హై స్కూల్ వ్యవస్థకి ఎలిమెంటరీ వ్యవస్థకి చాలా దెబ్బ ఉంది. గవర్నమెంట్ కూడా ఎలిమెంటరీ